తెలంగాణలో ఉన్నత విద్య మరో కీలక మలుపు తిరగబోతోంది. వేగంగా మారుతున్న ఈ కాలంలో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ స్థాయిలో అత్యాధునిక కోర్సులు ప్రవేశపెడుతూ విద్యను మరింత ప్రాక్టికల్గా, భవిష్యత్తుకు సిద్ధంగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏవియేషన్ వరకు, సైబర్ సెక్యూరిటీ నుంచి ఫిన్టెక్ వరకు, హెల్త్ కేర్ నుంచి మారిటైమ్ రంగం వరకు వివిధ రంగాల్లో కొత్త కోర్సులతో విద్యార్థుల కెరియర్కు కొత్త ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఈ కీలక ప్రకటనను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. మరి ఏ కోర్సులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, మీ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి, ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. డిగ్రీలో కొత్త కోర్సుల వివరాల్లోకి వెళ్తే బిఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, బిఏ ల్యాండ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, బీబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్, బీబీఏ ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్స్, ఎయిర్ స్పేస్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, బీబీఏ మారిటైమ్ టెక్నాలజీ, కామర్స్ అండ్ మేనేజ్మెంట్, బీబీఏ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్, బీబీఏ ట్రావెల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, బీకామ్ ఫైనాన్స్ టెక్నాలజీ, ఫిన్టెక్, బీకామ్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, బీకామ్ ఈ-కామర్స్, ఎం-కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఎస్సీ క్లైమేట్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, బీఎస్సీ ఇన్స్ట్రుమెంటేషన్ ఆనర్స్ 4 years, బీఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్ ఆనర్స్ 4 years, బీఎస్సీ మెడికల్ మైక్రోబయాలజీ ఆనర్స్ 4 years, బీఎస్సీ బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్, బోటనీ, మైక్రోబయాలజీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, ఫుడ్ సైన్స్ ఏవైనా 3 సబ్జెక్టులు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ 3 సబ్జెక్టులు 4 years. పీజీలో కొత్త కోర్సుల వివరాల్లోకి వెళ్తే ఎంఏ అడ్వాన్స్డ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ఎంఏ ల్యాండ్ గవర్నెన్స్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఎంఏ అడ్వాన్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్, ఎంఏ మారిటైమ్ టెక్నాలజీ అండ్ మారిటైమ్ గవర్నెన్స్, ఎంఏ ట్రావెల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఎంఏ అడ్వాన్స్ ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్స్, ఎయిర్ స్పేస్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఎంకామ్ ఫైనాన్స్ టెక్నాలజీ, ఫిన్టెక్ అండ్ ఎమర్జింగ్ ఛాలెంజెస్, ఎంఎస్సీ క్లైమేట్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎంఎస్సీ మెడికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ మెడికల్ ఇమ్యూనాలజీ, ఎంఎస్సీ సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆచార్య బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం శరవేగంగా మారుతోంది. ఏఐ రాకతో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలంటే విద్యా వ్యవస్థ అందుకు అనుగుణంగా ఉండాలనేదే మా ఉద్దేశం. తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ముందుకెళ్తున్నాం. నీతి ఆయోగ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, యునెస్కో, నాస్కామ్, ఓఈసీడీ వంటి ప్రఖ్యాత సంస్థల అధ్యయనాలు చేసిన కీలక సూచనల ఆధారంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త కోర్సులను రూపొందిస్తున్నాం. 2026-27 విద్యా సంవత్సరం నుంచే వీలైనంత వరకు ఈ కోర్సులను ప్రవేశపెట్టాలనే సంకల్పంతో కృషి చేస్తున్నామని అన్నారు. మొత్తానికి విద్యారంగంలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి అభినందనీయమే. ఈ కొత్త కోర్సులు భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేస్తూ విద్యార్థుల జీవితాలను మార్చే గేమ్ చేంజర్గా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం విద్యార్థి వర్గాల్లో వ్యక్తమవుతోంది.